సిటీ న్యూస్ కి స్వాగతం। గత 7 సంవత్సరాలుగా కార్తీక మాస వనభోజనోత్సవం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది। కిలవరంగల్ ప్రాంతానికి శోభ కుదిర్చే విధంగా అదేవిధంగా ఈ ప్రజలందరూ కూడా నిజంగా వరంగల్ పట్టణంలో ఉండబడే ప్రజలందరూ కూడా అజంజాయ్ మిల్ బేస్ గా ఇక్కడికి ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది। వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో తిలకించడానికి రావడం జరుగుతుంది। ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా 10,000 మందితో నిర్వహించాలనే ఏదైతే లక్ష్యం పెట్టామో ఆ లక్ష్యాన్ని సంపూర్ణంగా విజయవంతం చేశామని చెప్పి మేము తెలియజేస్తున్నాం। వారందరికీ కూడా పేరు పేరున అంటే మంత్రి గారు అదేవిధంగా మాకుండబడే పద్మశాలి బిడ్డలు ప్రజానాయకులు అదేవిధంగా డాక్టర్స్ అడ్వకేట్స్ అన్ని విభాగాల వారు ప్రత్యేకంగా చేనేత కార్మికులు కూడా ఇక్కడికి రావడం జరిగింది। వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈ యొక్క కార్యక్రమం ద్వారా పద్మశాలి బిడ్డలకి ఈ కుల బిడ్డలకు అందరికి కూడా అరే ఈ అవకాశాన్ని మేము అందిపుచ్చుకోలేదా అనే భావాన్ని నింపే విధంగా చేర్చడం జరిగింది। అదే విధంగా ఈ యొక్క దేవుడి కృపా కటాక్షాలు కూడా సంపూర్ణంగా అందాలని లక్ష్మీ దేవి మాకు
ఇంటి ఆడబిడ్డగా కొలుచుకునే మా లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు కూడా అందరికి అందుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఈ ప్రాంతానికి మీరందరూ కూడా దాతలుగా కొంతమంది దాతలుగా కుల పెద్దలందరినీ కూడా సముఖ్కరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది వివిధ ప్రాంతాలకు విస్తరించి కులాన్ని ఐక్యత చేయడంలో ఒక భాగంగా నిలుపుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కుల పెద్దలందరూ కూడా అందరూ సంపూర్ణంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి అందరికి కూడా పేరు పేరున మీ మీడియా పక్షాన మీ అందరికి కూడా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఏదైతే కార్తీక మాస వనభోజనాల సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని చింతల్ ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి కిలావరంగల్ గ్రౌండ్ లో అంగరంగ వైభవంగా ఏదైతే ఈ యొక్క కార్యక్రమం జరిగిందో దీన్ని దిగ్విజయం చేయడానికి గత 30 రోజులుగా పద్మశాలి కులానికి సంబంధించినటువంటి వరంగల్ కోర్ కమిటీ సభ్యులందరూ కూడా గత 30 రోజులుగా ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేశారు. వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఒక 200 పద్మశాలి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారు డొనేషన్ చేయడం జరిగింది. వారికి కూడా పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇలాగే విజయవంతం చేసుకుంటూ మన యొక్క ఐక్యతను పెంచుతూ రానున్న రోజులలో రాజకీయాలలో కూడా మాలాంటి యువతను మీరందరూ ప్రోత్సహించాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్తీక మాస వనభోజనాలు అంగరంగ వైభవంగా ఏదైతే 10,000 మందితో జరగాలని నగర కమిటీలో ఆ 10,000 మందితో అంగరంగ వైభవం జరుగుతున్నాయి. దీనికి పద్మశాలి కుల బాంధవులకు ఆ శివదేవుని ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఏదైతే కోరుకున్నామో ఆ విధంగా పద్మశాలి కుల బాంధవులందరూ సంఘటితమై ఈ రోజు కిలవరంగల్ వాకింగ్లో పెద్ద ఎత్తున సమీకరించబడ్డారు. ఈ సమీకరించబడ్డ సంకేతం రాబోయే గ్రామ పంచాయతీ అదేవిధంగా స్థానిక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఈ సంఘటితాన్ని సంఘటితమైంది ఒక సంకేతంగా. అదేవిధంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సీట్లు ఇవ్వాలని చెప్పేసి ఆయా రాజకీయ పార్టీలను కూడా ఈ సందర్భంగా జిల్లా కమిటీ, నగర కమిటీలు కోరినాయి. ఆ విధంగా పద్మశాలి కుల బాంధవులకి రాజ్యాధికారం దిశగా ఒక అడుగు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఎక్కువ మంది ప్రజాప్రతినిధులను ఈ రోజు పద్మశాలి కుల బాంధవుల్ని వేయాలని చెప్పేసి మున్సిపాలిటీకి అదేవిధంగా గ్రామ పంచాయతీలకు పంపించాలని చెప్పేసి ఈ రోజు కుల బాంధవులందరూ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తాం. పద్మశాలి కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమం 7 సంవత్సరాలుగా విజయవంతము చేయడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా కూడా ఈసారి కూడా మేము అందరం కూడా పద్మశాలి జిల్లా పట్టణ పద్మశాలి సంఘం అందరం సభ్యులం కూడా కంకణబద్దులై ఒక 10,000 మందికి భోజన వసతి ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో అందరం కూడా కృషి చేసినటువంటి పరిస్థితులు. అందరూ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి దాతలు కూడా పేరున వాళ్ళందరూ కూడా జిల్లా పట్టణ పద్మశాలి సంఘం పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క 7వ సంవత్సరం కూడా పద్మశాలి కుల బాంధవులు కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు మరి అదేవిధంగా మేయర్ గారు వచ్చినందుకు కొండా సురేఖ మేడం గారికి, సుధారాణి మేడం గారికి, మరి రాష్ట్ర స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు, పద్మశాలి అతిరథ మహారథులకు అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పద్మశాలి ఐక్యత చాటుటకై మీ అందరం కూడా జిల్లా పట్టణ పద్మశాలి సంఘం ఉమ్మడిగా అందరం కూడా చేసిన కృషి వాళ్ళ విజయవంతం చేయడానికి సహకరించినటువంటి పెద్దలందరూ కూడా జిల్లా పట్టణ పద్మశాలి సంఘం తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఆ యొక్క శివ మార్కండే ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జిల్లా పద్మశాలి సంఘం, పట్టణ సంఘం, యువజన సంఘం తరఫున ప్రతి ఒక్క పద్మశాలి కుల బాంధవులకు ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకు అంటే మీ సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రోగ్రాం జరుపుకున్నాం. ఈ వనభోజన కార్యక్రమం గత 7 సంవత్సరాల నుంచి జరుపుకున్నాం. ఈ వనభోజన కార్యక్రమం దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరుపైన కృతజ్ఞతలు తెలుపుతూ అదేవిధంగా ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారు మరియు మా జిల్లా మన గ్రేటర్ మేయర్ సుధారాణి మేడం గారు, గుండు ప్రభాకర్ గారు, మా పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు.